హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యూటోరియల్. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు కరెంట్ అఫైర్స్ దీనిలో ఏంటంటే మనం జనవరి టు మార్చ్ 2020కి సంబంధించిన అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ బిడ్ బ్యాంక్ని చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం జనవరి మంత్ 2020కి సంబంధించిన అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ బిట్స్ ఏంటో చూద్దాము. దీనిలో ఫస్ట్ 2020 జనవరి 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా దాదాపు 3,92,078 మంది శిశువులు జన్మించగా వీరిలో అత్యధికంగా ఏ దేశంలో 65,385 శిశువులు జన్మించినట్లు ఐరాస వెల్లడించింది? ఆన్సర్ భారతదేశంలో. నెక్స్ట్ వన్, పాకిస్తాన్ మాజీ సైనిక నియంత ముషారఫ్కు ప్రత్యేక న్యాయస్థానం విధించినటువంటి మరణ శిక్షను ఏ హైకోర్టు రద్దు చేసింది? ఆన్సర్ లాహోర్ హైకోర్టు మరణ శిక్షను రద్దు చేసింది. ముషారఫ్కు విధించిన మరణ శిక్షను రద్దు చేసింది. నెక్స్ట్ వన్, 2020 జనవరిలో మిషుస్తిన్ ఏ దేశ ప్రధానమంత్రిగా నియమితులయ్యారు? మిషుస్తిన్ వీరు రష్యా దేశ ప్రధానమంత్రిగా నియమితులయ్యారు. నెక్స్ట్ వన్, ప్రపంచవ్యాప్తంగా ఎన్ని చెట్ల పెంపకానికి ప్రపంచ ఆర్థికవేత్త ఇతర భాగస్వామ్య సంస్థలు 1TORG అనే సంస్థను ప్రారంభించాయి? ఆన్సర్ 1,00,000 కోట్లు. 1,00,000 కోట్ల చెట్ల పెంపకానికి. నెక్స్ట్ క్వశ్చన్, చైనాలో విస్తరిస్తున్నటువంటి ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు చైనాతో ఉన్న సరిహద్దును మూసివేస్తున్నట్లు 2020 జనవరిలో ఏ దేశం ప్రకటించింది? ఆన్సర్ రష్యా దేశం ప్రకటించింది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాణాంతక కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది ఏ రోజున అంతర్జాతీయ ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించింది? ఆన్సర్ 2020 సంవత్సరం జనవరి 31వ తేదీన. నెక్స్ట్ వన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ కేంద్ర కార్యాలయం అనేది ఏ నగరంలో కలదు? ప్రపంచ ఆరోగ్య సంస్థ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క కేంద్ర కార్యాలయం అనేది జెనీవాలో కలదు. నెక్స్ట్ వన్, నిపుణులైన శాస్త్రవేత్తలను ఆకర్షించేందుకు ఏ దేశ ప్రభుత్వం కొత్త వీసా పథకాన్ని ప్రకటించింది? ఆన్సర్ బ్రిటన్ దేశ ప్రభుత్వం కొత్త వీసా పథకాన్ని ప్రకటించింది. నెక్స్ట్ క్వశ్చన్, భారత పౌరసత్వ సవరణ చట్టంకు వ్యతిరేకంగా ఏ అంతర్జాతీయ సంస్థకు చెందినటువంటి పార్లమెంటు తీర్మానించడాన్ని వ్యతిరేకిస్తూ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా 2020 జనవరి 27వ తేదీన ఆ పార్లమెంటుకు లేఖ రాశారు? ఆన్సర్ యూరోపియన్ యూనియన్ పార్లమెంట్. నెక్స్ట్ వన్, గ్రామీణ ప్రాంత పేద ప్రజలను ఎల్పిజి సిలిండర్ల వాడకం వైపు మొగ్గేలా చూపేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఉజ్వల యోజన అంటే PMUY-పై ఏ దేశానికి చెందినటువంటి బ్రిటిష్ కొలంబియా వర్సిటీ పరిశోధకులు అధ్యయనం నిర్వహించారు? ఆన్సర్ కెనడా. నెక్స్ట్ వన్, 2020 జనవరిలో ప్రపంచంలోనే పరిమాణ పరంగా అతి చిన్న బంగారు నాణాన్ని ఏ దేశం విడుదల చేసింది? పరిమాణం పరంగా అతి చిన్న బంగారు నాణాన్ని స్విట్జర్లాండ్ దేశం విడుదల చేసింది. నెక్స్ట్ వన్, ప్రపంచ ఆర్థిక వేదిక ఇంటర్నెట్ వినియోగదారుల భద్రత కోసం రూపొందించినటువంటి నూతన ఇంటర్నెట్ నిబంధనలను ఏ రోజున విడుదల చేసింది? ఆన్సర్ 2020 సంవత్సరం జనవరి 23వ తేదీన విడుదల చేసింది. 2020 జనవరి 23. నెక్స్ట్ వన్, ఏ దేశ యువరాజు అయినటువంటి హ్యారీ ఆయన భార్య మెగన్ మార్కెల్లు, ఓకే, హ్యారీ ఇంకా ఆయన యొక్క భార్య వచ్చేసి మెగన్ మార్కెల్లు రాజకుటుంబం నుంచి తప్పుకుంటున్నట్లు 2020 జనవరిలో ప్రకటించారు? ఆన్సర్ వీరేంటంటే బ్రిటన్ దేశ యువరాజు ఇంకా అతని యొక్క భార్య. నెక్స్ట్ వన్,
2020 జనవరి 16వ తేదీన ఏ రెండు అగ్రదేశాలు తొలి దశ వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి? ఆన్సర్ అమెరికా మరియు చైనా దేశాలు. అమెరికా ఇంకా చైనా దేశం. నెక్స్ట్, యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ విడిపోయే బ్రెగ్జిట్ ఒప్పందాన్ని 2020 జనవరి 9వ తేదీన హౌస్ ఆఫ్ కామన్స్ ఎన్ని ఓట్ల తేడాతో ఆమోదించింది? ఆన్సర్ 330 231 తేడాతో ఆమోదించింది. నెక్స్ట్ వన్, తమ దేశ దక్షిణ ప్రాంతంలో తీవ్ర కరువు పరిస్థితుల దృష్ట్యా ఆ ప్రాంతంలోని 10,000 ఒంటెలను కాల్చివేయాలని ఏ దేశ ప్రభుత్వం 2020 జనవరిలో నిర్ణయించింది? ఆన్సర్ ఆస్ట్రేలియా దేశ ప్రభుత్వం. నెక్స్ట్ వన్, ఏ దేశంలో అమెరికా సైనికులు సంకీర్ణ దళాలు ఉన్నటువంటి అల్ అసద్ ఇర్బిల్ మిలిటరీ స్థావరాలపై అల్ అసద్ ఇంకా ఇర్బిల్ మిలిటరీ స్థావరాలపై 2020 జనవరిలో ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేసింది. అది ఏ దేశంలో? ఆన్సర్ వచ్చేసి ఇరాక్ దేశంలో. ఇరాక్. నెక్స్ట్ వన్, అమెరికా ఇరాన్లు తమ దేశాల్లోని చారిత్రక సాంస్కృతిక కట్టడాలను పరిరక్షించుకోవాలని 2020 జనవరిలో ఏ సంస్థ సూచించింది? ఆన్సర్ యునెస్కో సంస్థ సూచించింది. నెక్స్ట్ వన్, 2015 అణు ఒప్పందాలలోని ఇంధన శుద్ధిపై పరిస్థితులను ఇకపై పట్టించుకోకుండా శుద్ధి చేసినటువంటి యురేనియం నిల్వలను పెంచుకుంటామని యురేనియం నిల్వలను పెంచుకుంటామని 2020 జనవరిలో ఏ దేశం ప్రకటించింది? మళ్ళీ చెప్తున్నాను క్వశ్చన్. 2015 అణు ఒప్పందంలోని ఇంధన శుద్ధిపై పరిమితులను ఇకపై పట్టించుకోకుండా శుద్ధి చేసిన యురేనియం నిల్వలను పెంచుకుంటామని 2020 జనవరిలో ఏ దేశం ప్రకటించింది? ఆన్సర్ వచ్చేసి ఇరాన్ దేశం. నెక్స్ట్ వన్, 2020 జనవరిలో ఏ దేశ రాజధాని అయినటువంటి ట్రిపోలీలోని సైనిక శిక్షణ కేంద్రంపై జరిగినటువంటి వైమానిక దాడిలో సుమారు 30 మంది మృతి చెందారు? ఆన్సర్ లిబియా దేశ రాజధాని అయినటువంటి ట్రిపోలీలోని సైనిక శిక్షణ కేంద్రంపై. నెక్స్ట్ క్వశ్చన్, ఏ దేశంలో జరిగినటువంటి సైనిక హెలికాప్టర్ ప్రమాదంలో ఆ దేశ సైన్యాధ్యక్షుడు షెన్ ఈ మింగ్ వీరితో సహా మరో 8 మంది సైనిక అధికారులు దుర్మరణం చెందారు? అది ఏ దేశంలో? ఆన్సర్ తైవాన్ దేశంలో. తైవాన్. నెక్స్ట్ ఇప్పుడు మనం ఫిబ్రవరి 2020కి సంబంధించిన అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన బిగ్ బ్యాంక్ని చూద్దాం. దిల క్వశ్చన్, ఉగ్ర సంస్థలకు నిధులు అందకుండా చేయడంలో విఫలమైనందుకు ఏ దేశాన్ని గ్రే లిస్టులోనే కొనసాగిస్తున్నట్లు 2020 ఫిబ్రవరిలో అంతర్జాతీయ సంస్థ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ప్రకటించింది? ఆన్సర్ పాకిస్తాన్. నెక్స్ట్ వన్, భారత్తో ద్వైపాక్షిక వాణిజ్యం విషయంలో ఏ దేశం భారత్తో ద్వైపాక్షిక వాణిజ్యం విషయంలో ఏ దేశం అగ్రస్థానంలో నిలిచినట్లు 2020 ఫిబ్రవరిలో కేంద్ర వాణిజ్య శాఖ ప్రకటించింది? ఆన్సర్ అమెరికా. చైనా ఇది 2వ స్థానంలో నిలిచింది. అమెరికా వచ్చేసి అగ్రస్థానం, మొదటి స్థానంలో నిలిచింది. నెక్స్ట్ వన్, 2018 2019లో అమెరికాతో భారత ద్వైపాక్షిక వాణిజ్యం రికార్డు స్థాయిలో ఎంత మొత్తానికి చేరుకున్నట్లు కేంద్ర వాణిజ్య శాఖ 2020 ఫిబ్రవరిలో ప్రకటించింది? ఆన్సర్ $87.95 బిలియన్. 87.95 బిలియన్ డాలర్లు. నెక్స్ట్ వన్, 2020 ఫిబ్రవరి 24వ తేదీన ఏ దేశ ప్రధానమంత్రి మహవీర్ మహ్మద్ తన పదవికి రాజీనామా చేశారు? ఆన్సర్ మలేషియా దేశ ప్రధానమంత్రి మహవీర్ మహమ్మద్ వీరు తన పదవికి రాజీనామా చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, 2020 ఫిబ్రవరి 24వ తేదీన ఏ దేశ సుప్రీంకోర్టు అధ్యక్షుడు
లార్డ్ రాబర్ట్ జాన్ రీడ్, ఓకే, లార్డ్ రాబర్ట్ జాన్ రీడ్ భారత సుప్రీంకోర్టులో విచారణ ప్రక్రియను స్వయంగా పరిశీలించారు. ఆన్సర్ వీరు నేపాల్ దేశ అధ్యక్షుడు, నేపాల్ దేశ సుప్రీంకోర్టు అధ్యక్షుడు. నెక్స్ట్ వన్, ఏ దేశ ఆర్మీ చీఫ్ షవేంద్ర సిల్వతో పాటు అతడి కుటుంబ సభ్యులను సైతం తమ దేశంలోనికి అనుమతించమని అమెరికా ప్రకటించింది? ఆన్సర్ శ్రీలంక దేశ ఆర్మీ చీఫ్ అయినటువంటి షవేంద్ర సిల్వతో పాటు అతని కుటుంబ సభ్యులను. నెక్స్ట్ క్వశ్చన్, పదమూడవ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ఆఫ్ ది కన్వెన్షన్ ఆన్ ద కన్జర్వేషన్ ఆఫ్ మైగ్రేటరీ స్పీసీస్ ఆఫ్ వైల్డ్ యానిమల్స్ సదస్సును 2020 ఫిబ్రవరిలో ఎక్కడ నిర్వహించారు? ఆన్సర్ గాంధీనగర్లో నిర్వహించారు, గాంధీనగర్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అత్యంత తెలివైన నిపుణులను తమ దేశంలోకి ఆహ్వానించేందుకు నూతన పాయింట్స్ ఆధారిత వీసా అనే విధానాన్ని 2020 ఫిబ్రవరిలో ఏ దేశం ఆవిష్కరించింది? ఆన్సర్ బ్రిటన్ దేశం. నెక్స్ట్ వన్, యుఎస్ఏకు చెందినటువంటి విశ్లేషణ సంస్థ వరల్డ్ పాపులేషన్ రివ్యూ నివేదిక ప్రకారం 2019లో ప్రపంచంలో భారత్ ఎన్నో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది? ఆన్సర్ 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. అయితే ఈ నివేదిక ప్రకారం 2019లో భారత జీడిపి విలువ $2.94 ట్రిలియన్. నెక్స్ట్ వన్, 2020 ఫిబ్రవరిలో ఏ దేశం రాద్ 2 క్రూయిజ్ క్షిపణి పరీక్షను విజయవంతంగా నిర్వహించింది? ఆన్సర్ పాకిస్తాన్ దేశం. నెక్స్ట్ వన్, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అల్లుడు రిషి సునక్ వీరు ఏ దేశ ఆర్థిక మంత్రిగా ఎంపికయ్యారు? ఆన్సర్ వీరు బ్రిటన్ దేశ ఆర్థిక మంత్రిగా ఎంపికయ్యారు. నెక్స్ట్ వన్, ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడిగా అష్రఫ్ గనీ 2020 ఫిబ్రవరిలో తిరిగి ఎన్నికయ్యాడు. ఆయన ఈ పదవి చేపట్టడం అనేది ఎన్నోసారి? ఆన్సర్ 2వసారి. నెక్స్ట్ వన్, పిల్లలపై అత్యాచారాలు హత్యలకు పాల్పడే వారికి బహిరంగ ఉరిశిక్ష అమలు చేసే తీర్మానాన్ని ఏ దేశ పార్లమెంట్ 2020 ఫిబ్రవరి 7వ తేదీన ఆమోదించింది? ఆన్సర్ పాకిస్తాన్ దేశం. నెక్స్ట్, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ఆఫ్ ది కన్వెన్షన్ ఆన్ ది కన్జర్వేషన్ ఆఫ్ మైగ్రేటరీ స్పీసీస్ ఆఫ్ వైల్డ్ యానిమల్స్ అధ్యక్ష బాధ్యతలను 2020 నుంచి 2023 వరకు ఏ దేశం నిర్వహించనుంది? ఆన్సర్ వచ్చేసి భారతదేశం నిర్వహించనుంది. నెక్స్ట్ వన్, 2020లో ప్రపంచ వృద్ధి రేటు అంచనాలను 2.3 నుంచి ఎంతకు తగ్గిస్తున్నట్లు EIU అంటే ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ వెల్లడించింది? ఓకే, మళ్ళీ చెప్తున్నాను, 2020లో ప్రపంచ వృద్ధి రేటు అంచనాలను 2.3% నుంచి ఎంతకు తగ్గిస్తున్నట్లు ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ వెల్లడించింది? ఆన్సర్ 2.2%. నెక్స్ట్ వన్, కరోనాతో పాటు అన్ని రకాల వైరస్ల నుంచి రక్షణ కల్పించేందుకు ఏ దేశంలోని మసాచుసెట్స్ జనరల్ ఆసుపత్రి శాస్త్రవేత్తలు AGO4 అనేటటువంటి ప్రోటీన్తో కూడిన సార్వత్రిక వ్యాక్సిన్ను తయారు చేశారు? ఆన్సర్ అమెరికా దేశ శాస్త్రవేత్తలు. ఓకే, అమెరికా దేశంలోని మసాచుసెట్స్ జనరల్ ఆసుపత్రి శాస్త్రవేత్తలు వీరు AGO4 అనేటటువంటి ప్రోటీన్తో కూడిన సార్వత్రిక వ్యాక్సిన్ను తయారు చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచవ్యాప్తంగా వ్యక్తుల మత స్వేచ్ఛను పరిరక్షించేందుకు ఎన్ని దేశాలు కలిసి 2020 ఫిబ్రవరి 5వ తేదీన న్యూయార్క్లో అంతర్జాతీయ మత స్వాతంత్ర్య కూటమి ఏర్పాటు చేశారు?
ఆన్సర్ 27 దేశాలు. 27 దేశాలు కలిసి. నెక్స్ట్ వన్, కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో ఏ దేశం నుంచి వచ్చేటటువంటి ప్రయాణికులు ఆ దేశంలోని ఇతర దేశస్థులకు ఈ వీసా సౌకర్యాన్ని భారత్ ఫిబ్రవరిలో తాత్కాలికంగా రద్దు చేసింది. ఆన్సర్ చైనా దేశం నుంచి వచ్చే ప్రయాణికులు ఇంకా ఆ దేశంలోని ఇతర దేశస్థులకు ఈ వీసా సౌకర్యాన్ని భారత్ ఫిబ్రవరిలో తాత్కాలికంగా రద్దు చేసింది. ఆన్సర్ చైనా దేశం, చైనా. నెక్స్ట్ క్వశ్చన్, సముద్రాల నీటి మట్టం పెరగడానికి ముఖ్య కారణమైనటువంటి అంటార్కిటిక్ ఖండంలోని థ్వైట్స్ అనే మంచు కొండకు సంబంధించిన చిత్రాలను ఏ దేశంలోని జార్జియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకులు రోబోటిక్ సబ్ మెరైన్ సహాయంతో చిత్రీకరించారు? ఆన్సర్ అమెరికా. నెక్స్ట్ వన్, అగ్రరాజ్యం అమెరికా ఇంకా ఉగ్ర సంస్థ తాలిబాన్ల మధ్య 2020 ఫిబ్రవరి 29వ తేదీన ఖతార్ రాజధాని దోహాలోని ఒక హోటల్లో శాంతి ఒప్పందం కుదిరింది. అయితే ఈ ఒప్పందానికి సంబంధించి సరైన అంశాలు గుర్తించండి. ఆన్సర్ అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో సమక్షంలో ఈ శాంతి ఒప్పందం అనేది కుదిరింది. అమెరికా ప్రతినిధి జల్మే ఖలీల్ జాదే ఇంకా తాలిబాన్ నేత అయినటువంటి ముల్లా బరాదర్ ఈ శాంతి ఒప్పందంపై సంతకాలను చేశారు. అదేవిధంగా ఆఫ్ఘాన్ అభివృద్ధికి మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్న భారత్ మొదటిసారిగా దోహా చర్చలకు తన రాయబారి పి కుమారన్ను పంపింది. ఇవన్నీ కూడా సరి అయినటువంటివే. నెక్స్ట్ క్వశ్చన్, 2020 ఫిబ్రవరి 29వ తేదీ నుంచి ఏ ఐరోపా దేశంలో ఉచిత ప్రజా రవాణా విధానం అనేది అమల్లోకి వచ్చింది? ఆన్సర్ లక్సెంబర్గ్ దేశంలో ఉచిత ప్రజా రవాణా విధానం అనేది అమల్లోకి వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు మనం మార్చి నెల 2020కి సంబంధించిన అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన బిడ్ బ్యాంక్ని చూద్దాం. దీనిలో క్వశ్చన్, కోవిడ్-19ను ఎదుర్కొనేందుకు కోవిడ్-19 యాక్షన్ ప్లాన్ దీని కింద 64 దేశాలకు అమెరికా ఎంత మొత్తం ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది? 64 దేశాలకు $174 మిలియన్ ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. భారత్కైతే 2.9 మిలియన్ ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. భారత్కు 64 దేశాలకు $174 మిలియన్ ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. నెక్స్ట్ క్వశ్చన్, 2020 మార్చి 9వ తేదీన అష్రాఫ్ గనీ ఇంకా అబ్దుల్లాలు ఏ దేశానికి తామే అధ్యక్షులమంటూ పోటాపోటీగా ప్రమాణ స్వీకారాన్ని చేశారు? ఆన్సర్ ఆఫ్ఘనిస్తాన్ దేశం. నెక్స్ట్, కరోనా వైరస్ను ప్రపంచవ్యాప్త మహమ్మారిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏ రోజున ప్రకటించింది? ఆన్సర్ 2020 మార్చి 11వ తేదీన. నెక్స్ట్, భారత రాజ్యాంగ రూపకర్త ఇంటిని మ్యూజియంగా కొనసాగించడానికి ఆ దేశ ప్రభుత్వం ఇటీవల అంగీకరించింది. ఆన్సర్ బ్రిటన్. నెక్స్ట్, ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్-19 పరిశోధనశాలలో కృత్రిమంగా తయారైంది కాదని, ఈ వైరస్ ప్రకృతిలో సహజ సిద్ధంగా పరిణమించిన సూక్ష్మజీవి అని ఏ దేశానికి చెందినటువంటి స్కిప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పరిశోధకుల బృందం వెల్లడించింది? ఆన్సర్ అమెరికా దేశానికి చెందిన స్కిప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఈ విధంగా వెల్లడించింది. నెక్స్ట్ క్వశ్చన్, గ్రీస్ అధ్యక్ష పదవీ కాలం ఎంత? గ్రీస్ అధ్యక్ష పదవీ కాలం వచ్చేసి 5 ఏళ్ళు. నెక్స్ట్ క్వశ్చన్, కోవిడ్-19 నుంచి ప్రపంచాన్ని కాపాడుకునేందుకు విద్యార్థులు స్వచ్ఛంద యుద్ధ వీరులు కావాలని ఏ సంస్థ పిలుపునిచ్చింది? ఆన్సర్ WHO సంస్థ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇంకా యూనిసెఫ్ సంస్థ, రెడ్ క్రాస్ సొసైటీ. నెక్స్ట్ క్వశ్చన్, సార్క్
కోవిడ్-19 ఎమర్జెన్సీ ఫండ్కు నేపాల్, ఆఫ్ఘనిస్తాన్ ఎంత మొత్తం విరాళంగా ప్రకటించింది? ఆన్సర్ $10 లక్షల విరాళంగా ప్రకటించింది. నెక్స్ట్ వన్ 2020 మార్చి 22వ తేదీన ఏ దేశంలో 140 ఏళ్లలో అతిపెద్ద భూకంపం సంభవించింది? ఆన్సర్ క్రొయేషియా దేశంలో 140 ఏళ్లలో అతిపెద్ద భూకంపం అనేది సంభవించింది. ఇది రిక్టర్ స్కేల్పై 5.3 తీవ్రతతో ఈ భూకంపం సంభవించింది. నెక్స్ట్ క్వశ్చన్ 2020 మార్చిలో ఏ నగరంలోని గురుద్వారాపై ఐసిస్ ఉగ్రవాదులు దాడి చేసినటువంటి ఘటనలో మొత్తం 250 మంది మరణించారు? ఆన్సర్ కాబూల్ నగరంలోని గురుద్వారాపై. నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచవ్యాప్తంగా కరోనాను ఎదుర్కొనేందుకు ఐక్యరాజ్య సమితి ఎంత మొత్తంలో అత్యవసర నిధిని ప్రకటించింది? ఆన్సర్ $2 బిలియన్. నెక్స్ట్ క్వశ్చన్ కోవిడ్-19 పై ప్రపంచ దేశాలు చేస్తున్నటువంటి పోరాటానికి మద్దతుగా G20 దేశాలు ఎంత మొత్తం సహాయాన్ని ప్రకటించాయి? G20 దేశాలు $5 ట్రిలియన్ సహాయాన్ని ప్రకటించాయి. $5 ట్రిలియన్. నెక్స్ట్ క్వశ్చన్ 2020 మార్చి 20వ తేదీన ఏ దేశం 2 స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను సముద్రంపైకి ప్రయోగించింది? ఆన్సర్ ఉత్తర కొరియా దేశం. నెక్స్ట్ కోవిడ్-19 వ్యాధిని కేవలం 50 నిమిషాలలో నిర్ధారించేందుకు ఏ దేశంలోని ఈస్ట్ ఆంగ్లియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఒక వినూత్న పరికరాన్ని అభివృద్ధి చేశారు? ఆన్సర్ ఇంగ్లాండ్ దేశంలోని ఈస్ట్ ఆంగ్లియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. నెక్స్ట్ క్వశ్చన్ ఏ దేశ అధ్యక్షుడు అయినటువంటి గోటబాయ రాజపక్స ఆ దేశ పార్లమెంటును రద్దు చేస్తున్నట్లు 2020 మార్చి 2వ తేదీన ప్రకటించారు? ఆన్సర్ వీరు శ్రీలంక దేశ అధ్యక్షుడు గోటబాయ రాజపక్స. నెక్స్ట్ 2020 ఫిబ్రవరి 29వ తేదీ నుంచి ఉచిత ప్రజా రవాణాను ప్రవేశపెట్టడం ద్వారా ఏ దేశం ప్రపంచంలోనే తొలిసారిగా ఉచిత ప్రజా రవాణాను అందుబాటులోకి తెచ్చినటువంటి దేశంగా రికార్డును సృష్టించింది? అదే దేశం అంటే లక్సెంబర్గ్ దేశం. నెక్స్ట్ 2020 మార్చి 18వ తేదీ నుంచి 28 వరకు ఏ దేశంలో నిర్వహించాల్సినటువంటి నౌకాదళ విన్యాసాల మిలాన్ 2020ని కరోనా వైరస్ కారణంగా వాయిదా వేశారు? ఆన్సర్ ఇండియా దేశంలో నిర్వహించాల్సినటువంటి నౌకాదళ విన్యాసాల మిలాన్ 2020ని ఆన్సర్ ఇండియా దేశంలో. నెక్స్ట్ క్వశ్చన్ ఏ దేశంతో రష్యా సంబంధాల బలోపేతానికి యునైటెడ్ స్టేట్స్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ కార్యాలయాన్ని ఆ దేశంలో ఏర్పాటు చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయించారు? ఆన్సర్ ఇండియా దేశంలో ఏర్పాటు చేయాలని. నెక్స్ట్ క్వశ్చన్ 2019లో బ్రిటన్ విద్యార్థి వీసా పొందిన విదేశీయులలో ఏ దేశానికి చెందినటువంటి విద్యార్థులు అగ్రస్థానంలో ఉన్నారు? ఆన్సర్ ఇండియా. నెక్స్ట్ 2020 మార్చి 1వ తేదీన మొహియుద్దీన్ యాసిన్ ఏ దేశ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారాన్ని చేశారు? ఆన్సర్ వీరు మలేషియా. నెక్స్ట్ క్వశ్చన్ కరోనా వైరస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆర్థికంగా దెబ్బతిన్న మీడియా సంస్థలకు తోడ్పాటును అందించేందుకు ఫేస్బుక్ సంస్థ ఎంత విరాళాన్ని ప్రకటించింది? ఆన్సర్ $10 కోట్ల విరాళాన్ని. నెక్స్ట్ ఉరి శిక్షకు గురైన దోషులకు ఆ శిక్ష రద్దు చేయాలని లేదంటే తాత్కాలికంగా వాయిదా వేయాలని ఏ సంస్థ ప్రవాస దేశాలకు సూచించింది? అది ఏ సంస్థ? ఆన్సర్ ఐక్యరాజ్య సమితి సంస్థ ప్రవాస దేశాలకు సూచించింది. నెక్స్ట్ కరోనా వైరస్తో పోరాడుతున్న అభివృద్ధి చెందుతున్న దేశాలను ఆర్థిక సహాయం అందించాలని ప్రపంచ బ్యాంకు ఎంత మొత్తంలో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసింది? ఆన్సర్ $12 బిలియన్. ఫ్రెండ్స్ మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను మరియు విలువైనటువంటి సూచనలను మాకు కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి. ఫ్రెండ్స్
మా ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించిన అన్ని పీడిఎఫ్స్ని మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవాలంటే మా వెబ్సైట్ www.shineindiaeducation.com అనే వెబ్సైట్ ద్వారా మా ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించిన అన్ని పీడిఎఫ్స్ని మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.